సూచీలు సరికొత్త శిఖరాలకు, మార్కెట్లకు ఎగ్జిట్ పోల్స్కి కిక్. సెన్సెన్స్ 2507 పాయింట్లకు అప్, 733 పాయింట్ల వృద్ధితో 23,264కు నిఫ్టీ. కేంద్రంలో హైట్రిక్ పై బీజేపీ ధీమా, గెలుపుపై ఇండియా కూటమి విశ్వాసం. రాష్ట్రంలో డబుల్ డిజిట్ పక్కా, లోక్సభ సీట్లపై కమలనాథుల ధీమా. మోడీ హవా కలిసి వస్తుంది అని అంచనా. రాష్ట్రంలో మెజార్టీ సీట్లు మేమే గెలుచుకుంటామని అటు భారతీయ జనతా పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మోడీ హవాతోటి మేము అత్యధిక మెజార్టీ సీట్లు గెలవబోతున్నామని బీజేపీ పార్టీ నాయకులు చెప్తుంటే, రాష్ట్రంలో గత 6 నెలల పాలననే రిఫరెండంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికలను తీసుకొని రాష్ట్రంలో కూడా మరొకసారి ఎక్కువ మెజార్టీ సీట్లు మేమే గెలవబోతున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈరోజు మనకు మధ్యాహ్నం కల్లా, సరే సాయంత్రం ఒక 2-3 వరకు పూర్తి ఫలితాల మీద ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నల్గొండ, కరీంనగర్, హైదరాబాద్కు సంబంధించి రిజల్ట్స్ అనేది ఆలస్యంగా ప్రకటించనున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ యొక్క నిజామాబాద్ ఫలితాన్ని వెల్లడించనున్నారు. నిజామాబాద్లో గతంలో 2019 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె, ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత గారిపై పసుపు బోర్డు అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఒక బాండ్ పేపర్ రాసి అక్కడున్న నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ గారికి గెలవడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి పసుపు బోర్డు అనేది కేంద్రం ప్రకటించినా దానికి సంబంధించిన పనులు ఎంతవరకు ప్రారంభమయ్యాయి, పసుపు బోర్డుకు సంబంధించి అక్కడి రైతులు ఏ విధంగా ధర్మపురి అరవింద్ తీసుకొచ్చాడు అనే దాని మీద ఎంతవరకు వారు నమ్మారు, భారతీయ జనతా పార్టీని నమ్మారు, పార్లమెంటు సభ్యునిగా ధర్మపురి అరవింద్ గారిని నమ్మారు అనేది ఈ రోజుతో తెలియపోనుంది. రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఎన్నిక ద్వారా అన్ని పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి, బీజేపీ పార్టీ తన యొక్క స్థానాలను పెంచుకొని రాష్ట్రంలో మరింత బలంగా ముందుకు పోతుందా, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ మీద ఏ విధంగా ప్రజలు నమ్మకం ఉంచారు, వారికి కొత్త ఆశలు చిగురిస్తాయా, లేకపోతే రాష్ట్ర ప్రజలంతా కూడా బీజేపీకి ఏ విధంగా తీర్పు వచ్చారనేది ఒక ఉత్కంఠ. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకుంటుందా, లేకపోతే 6 నెలలకే ఏమైనా రాష్ట్ర ప్రజల లోపల పరిపాలనలో మార్పు జరగాలి అని కోరుకుంటే రాష్ట్ర ప్రజలు ఇండైరెక్ట్గా ఓటు విషయంలోనే ఈ యొక్క అధికార పార్టీకి సూచనలు పంపే అవకాశం ఉంటుంది. గతంలో మనం చూసాం 88 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి 2018 ఎన్నికల్లో వచ్చినా కూడా పార్లమెంటు ఎన్నికల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనే దాదాపు సారు కారు 16 అని ధీమాగా వాళ్ళు దేశ్కి నేత కేసీఆర్ అని చెప్పుకొని ప్రచారం చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా కిషన్ రెడ్డి గారిని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వీళ్ళంతా ఏదైతే వివిధ ప్రతిపక్ష పార్టీలో ఉన్న గతంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తప్ప మిగతా వారంతా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోయినా కూడా రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండాలని చెప్పేసి 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు ప్రతిపక్షాలకు 7 పార్లమెంటు సీట్లలో గెలిపేయడం జరిగింది. బీఆర్ఎస్ కేవలం 9 సీట్లు మాత్రమే గెలుచుకుంది, 16 స్థానాలు అని వాళ్ళు ధీమాగా వెళ్తే